అందరికీ నమస్కారం. అన్నమయ్య జిల్లా టీడీపీ పార్లమెంట్ ఉపాధ్యక్షుడిని. నా పేరు పులేల రమేష్. బిగ్ టీవీ యాజమానానికి అలాగనే రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను ఈ మధ్య ఒక బ్యానర్ వేయించాను. దాంట్లో నూతన సంవత్సరంలో మన రాష్ట్రానికి శుభకరమైనటువంటి దినాలు రాబోతున్నాయని చెప్పేసి ఒక టైటిల్ పెట్టి బ్యానర్ వేయించాను. శుభకరమైనటువంటి దినాలు గతంలో లేవు, ఇక మీదట ఈ యొక్క 2024 సంవత్సరంలో రాబోతున్నాయన్నది నా ఉద్దేశం. ఏ విధంగా లేదు అని చెప్పాలంటే, వైసీపీ ప్రభుత్వంలో ఏ ఒక్క తెగకు కానీ, ఏ ఒక్క జాతికి కానీ, ఏ ఒక్క కులానికి కానీ, ఏ ఒక్క మతానికి కానీ, ఏ ఒక్కరికి కూడా ప్రయోజనకరంగా ఈ ప్రభుత్వం లేదు అనే దాంట్లో ఎంత మాత్రము అతిశయక్తి లేదు. ఎందుకు పనికి రాకుండా ప్రతి విషయంలో జీరో అయిపోయింది. కేవలం ఎలక్షన్ టైంలో 1000-2000 ఇచ్చేసి ఓట్లు వేయించుకుంటారన్నటువంటి ఒక నానుడి మనం వింటున్నాము. ఆ విధంగా ప్రజలకు ఇప్పటించే డబ్బులు ఇచ్చేసి వాళ్ళకి ఏదో ఇచ్చి ఓట్లు వేయించుకోవాలన్న తత్వం తప్ప సంపాదించాలని కానీ, సంపాదించిన దాన్ని ప్రజల కొరకు రాష్ట్రం కొరకు ఖర్చు పెట్టాలన్నటువంటి తలంపు ఏమాత్రం లేదు. సంపాదించేది చేతగానటువంటి ప్రభుత్వం. ఇంకా ఎలా వస్తుంది? ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ అమ్మేసి ఎన్నాళ్ళని ఇంటిని పోషిస్తాం? మనం సంపాదించాలా? అది మన జగన్మోహన్ రెడ్డి గారికి ఏమాత్రం కానీ చేతగాని పరిస్థితి. అడ్మినిస్ట్రేషన్లో జీరో నాలెడ్జ్ ఆయనకి. కాబట్టి ఈ రాష్ట్రమే బాగుపడదు. ఉద్యోగస్తులు బాగుపడారా? బాగుపడలేదు. అంగన్వాడీ వాళ్ళకి మేలు కలిగిందా? కలగలేదు. రైతులకు మేలు కలిగిందా? కలగలేదు. పేదలకు మేలు కలిగిందా? కలగలేదు. కార్మికులకు, కర్షకులకు మేలు కలిగిందా? కలగలేదు. వారిని నెత్తిని పెట్టుకొని మోసినటువంటి ఎస్సీ ప్రజలు, ఎస్సీ వాళ్ళకి కానీ అలాగని మైనార్టీలకు కానీ మేలు కలిగిందా? కలగలేదు. ఏ విధంగా రాష్ట్రానికి మేలు కలిగింది? మీరు రావడం వల్ల ఎవరికి మేలు? ఎవరిని ఉద్ధరించినారు? మీకు ఎందుకు ఈ ప్రభుత్వం? మీకు ఎందుకు ఈ పాలన? మీరు దేనికి ముఖ్యమంత్రిగా ఏ కోణంలో మీరు పనికొస్తారు అనుకుంటున్నారు? మీ ఊరికి మీరు కాపాడుకోవడానికి, మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ప్రయత్నం తప్ప మీ దగ్గర ప్రభుత్వాన్ని పాలించే అధికారం కానీ, శక్తి కానీ, జ్ఞానం కానీ ఏమాత్రం శూన్యం. కాబట్టి ఇక మీ ప్రభుత్వానికి నౌకలు చెల్లాయి. ఈ నూతన సంవత్సరంలో తెలుగుదేశం గవర్నమెంట్ రాబోతుంది, ప్రజలు క్షేమాభివృద్ధి పొందబోతున్నారని చెప్పేసి ప్రగాఢమైనటువంటి విశ్వాసం మేము కలిగి ఉన్నాం. ఇక మీకు జగన్మోహన్ రెడ్డి గారు బాయ్ బాయ్, వైసీపీ ప్రభుత్వం బాయ్ బాయ్ అని చెప్పే రోజులు వస్తున్నాయి. దానికోసము నిగురుగప్పిన నిప్పుల్లాగా ప్రజలంతా వేచి ఉన్నారు. ఈ సంగతి మీరు గుర్తు చేసుకున్నారు. అయినా మీకు తెలుసు, మీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ప్రతి ఒక్కరికి ఈ సంగతి తెలుసు. కానీ మరి ఏదో మేకపోతే గాండిపులాగా మాట్లాడుతున్న సంగతి ప్రజలకు కూడా తెలిసిపోయింది. ఓకే, అందరికీ బాయ్.